మాజీ మంత్రి కవిత రాజీనామాపై ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ స్పందించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత రాజీనామా ద్వారా ఒప్పుకున్నారని, కాంగ్రెస్ పార్టీ వాదన నిజమైందని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు అక్రమాలను రేవంత్ రెడ్డి బయటపెట్టారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే అందరూ నడుస్తున్నారని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో 100కి 100 అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పని తేటతెల్లమైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్న సందర్భంలో తెలంగాణ సంపదనంతా దోచుకున్నారనేది ఒకవైపు తెలిసినటువంటి సందర్భంలో ఈ కవిత ఎపిసోడ్ తోటి అంటే అవినీతి అక్రమాల సొమ్ములో పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ విధంగా కవిత మాట్లాడిననేటువంటిది సాధారణ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి, ఆయన ఒక్కరు వెనుక ఉండాల్సిన అవసరం ఏముందో నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకుని కౌగలించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఈరోజు ఈ తీరు చూస్తుంటే. అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా, లేదు అవినీతి సొమ్ములో కవితకేమన్నా ఇవ్వలేకపోయినరా? దానివల్ల జరిగినటువంటి తేడాలలోనే ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలకి మేము భావిస్తున్నాం తప్ప ముమ్మాటికి కవిత మాటలతోని హరీష్ రావు సంతోష్ రావుగా పాపంలో భాగం ఉందంటే, అందుకే మొదటిసారి సాగునీటి శాఖ మంత్రులు హరీష్ రావు ఉన్నారు, రెండోసారి లేడు అంటే ఈరోజు కవిత గారు కూడా